మమ్మల్ని వేరు చేసి చూస్తున్నారు. మాది కాదు ఇది, మాకు దేవుడిచ్చిన ఒక మంచి అవకాశం. మంచిని నలుగురికి చెప్పాలా, మనమే దాచుకోవాలా? చెప్పాలి కదా, చెప్పడానికి వచ్చినాం. సో కంపెనీ పేరు వెస్టీజ్, నా పేరు కొత్త వాళ్ళకి శ్రీనివాస్. నేను నల్గొండ జిల్లా దేవరకొండ దగ్గర నుండి వచ్చా, అక్కడే ఉంటున్నా. మా తల్లి కొంచెం సైలెంట్లో పెట్టరా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. కట్ చేస్తా మళ్ళీ చేస్తారు వాళ్ళు. మీరు కట్ చేశారు కదా, నా ఫోనే కట్ చేస్తామని మళ్ళీ ఎక్కువసార్లు చేస్తారు. స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఒక 30 మినిట్స్. చాలా వాల్యుబుల్ కంపెనీ, మనకు తెలియదు అంతే. మనం రకరకాల రంగాల్లో ఉన్నాం ఇక్కడ. అందరూ రియల్ ఎస్టేట్ అని, పొలిటికల్, లేకుంటే జాబ్స్, రకరకాల బిజినెస్లో ఉన్నాం. ఇది ఎవరికి సెట్ అవుతుందంటే అందరికీ పనికి వస్తుంది. ఆరోగ్యం ఉంది ఇందులో. ఆదాయం అందరికీ అవసరం లేదు, కొంతమందికి నాకు ఉంది సరిపోద్ది అనుకుంటారు. అవునా లేదా? అవును కదా సార్? సో ఇందులో ఆరోగ్యం. నా ఫ్రెండ్ ఒక అతనికి మన కంపెనీలో ఒక ఆయిల్ దొరుకుతుంది, కుకింగ్ ఆయిల్, వంట నూనె. మనం ఏ ఆయిల్ వాడతాం సార్ ఎక్కువ బయట? కోల్డ్ డ్రాప్, సన్ఫ్లవర్. పైసలు తక్కువ ఉన్న పామ్ ఆయిల్, కొంచెం నెలకు ఒక 20-30 వేలు వస్తే సన్ఫ్లవర్, ఇది పల్లి ఆయిల్. ఒక 50-60 వేలు వస్తే సన్ఫ్లవర్. ఒక్కసారి ఆలోచన చేయండి. సన్ఫ్లవర్ కానీ పల్లి కానీ మనం కొంటున్నాం, అందరం కొంటున్నాం, మనం కొంటున్నాం. దాంట్లో 100% క్వాలిటీ ఉంటుందా సార్? 10% కూడా ఉండదు. అందుకే పల్లి ప్యాకెట్ మీద పల్లీలు గింజలు వేసి ఉంటారు, 8-10 లెక్క పెట్టండి. వేళ నువ్వు ఎక్కడైనా గోటు గిట్టుకు పోయినా 8 గింజల ఆయిల్ తీసి చూపిస్తారు అందులో కిలోలో. 120 రూపాయలు పల్లీలు ఉన్నాయి కదా సార్? మినిమం 120 అంత. 120 × 3-4 కేజీస్ కావాలా, 1 లీటర్ ఆయిల్ రావాలండి. అవునా కాదా? కొంచెం యాక్టివ్గా ఉండాలి. మీరు మాట్లాడితే నాకు ఏమన్నా చెప్పాలనిపిస్తుంది. అవునా కాదా? వాస్తవంగా ఈ మీటింగ్ నా కోసం అయితే కాదు ఇప్పుడు. ఎందుకు అంటే నేను చిన్న స్థాయిలో 30-40 వేలు సంపాదించుకునే వ్యక్తిని బిఫోర్ వెస్టీజ్. దేవుడు దయ వల్ల, మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల మా ఇంటికి దేవుడు వెస్టీజ్ని పంపించిండు. నేను ఇంటర్వ్యూకో ఎగ్జామ్కో పోయి పెద్ద మోనార్కునై తెచ్చుకోలేదు. దేవుడు మా ఇంటికి పంపించిండు. పట్టుకున్న 30-40 వేలు లైఫ్లో ఉన్న నేను ఈరోజు వెస్టీజ్ ద్వారా ఒక నెలకి 15 లక్షల పైనే వస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు నేమ్ వచ్చింది, పేరు వచ్చింది. తెలుగు 2 రాష్ట్రాల్లో 10 లక్షల మంది నేను తెలుసు, వాళ్ళకి నన్ను రెస్పెక్ట్ చేస్తారు. గౌరవం వచ్చింది, డబ్బు వచ్చింది. 1 లక్ష మంది పైనే సామ్రాజ్యం క్రియేట్ అయింది. ఓకేనా? ఈ మీటింగ్ పెట్టకపోతే 500 మందికి నాకు పెద్దగా నష్టం అయితే 1,00,000 మంది ఉన్నప్పుడు 500 మందికి మీటింగ్ పెట్టినా పెట్టకుండా నడుస్తుంది. కాబట్టి మీరు కూడా అందరూ ఒక మంచి మైండ్ సెట్తో పాజిటివ్గా నేను అడిగిన దానికి కొంచెం రెస్పాండ్ అయితే నాకు జోష్ వస్తుంది, మాటలు వస్తాయి. నేను 4 అవర్స్ నాన్ స్టాప్గా మాట్లాడతాను, వాటర్ కూడా తాగకుండా. ఇప్పుడు అంత టైము ప్రతిపక్షం ఎక్కువ ఉంది హాల్లో. చాలా జాగ్రత్తగా 30 మినిట్స్లోనే మాట్లాడతా. మీరు అందరూ హుషారుగా కనిపిస్తారు. లేదేదే చెప్పుకోరా నువ్వు, మాకు ఇట్లాంటివన్నీ తెలుసు అనే మైండ్తో కూర్చుంటే చెప్పాలనిపిస్తుందా? వరం ఇవ్వాలనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. కొంచెం అందరూ యాక్టివ్గా ఉండండి. అందరూ కాదు, మెజారిటీ పీపుల్ యాక్టివ్గా ఉండండి. ఉంటారా? కొంచెం రెస్పాండ్ అవ్వండి. నువ్వు అడిగితే మేము చెప్పాలా, పల్లీలు ఎంత అనేది మేము చెప్పడానికి వచ్చినాం, ఎక్కడికైనా మాకండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు ఎక్కడో చోట మళ్ళీ లాస్ట్కి ఈ బిజినెస్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా సార్? సో ఇది నా బ్యాక్గ్రౌండ్. నేను ఎక్కడి నుంచి వచ్చా? మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ జిల్లా. 2017లో వెస్టీజ్ నాకు ఎవరు పంపించారు? నా ఫ్రెండ్. వచ్చిన వెంటనే నేను జాయిన్ అయి ఉంటున్నా దానికి. ఎస్, ఇట్లాంటి మస్తు చూసిన. వెస్టీజా వేస్టేజా? నేను బిజీ పర్సన్. 30,000 సంపాదించామని ఫుల్ బిజీ అప్పుడు, దీని విలువ తెలియనప్పుడు. ఓకేనా? 5 నెలల వరకు నా దోస్తు జాయిన్ చేయాలని నేను తప్పించుకోవడానికి బిజీగా ఉన్న, ప్రాబ్లమ్స్లో ఉన్న. నెక్స్ట్ మంత్ కలుస్తా. 2 నెలల తర్వాత ప్రాబ్లమ్స్ తీరిన తర్వాత నేనే ఫోన్ చేస్తా. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడు అని చెప్పు. వెస్టీజ్ తెలియకనా తెలిసా? తెలవక. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి నాకు చెప్తా ఉంటారు, సార్ మా అన్న వినట్లేదు సార్. తెలియక. వినకపోతే మనం ఏం చేయాలి? ఓపికతో, పేషెన్సీతో ఇన్వైట్ చేయాలి. 1 సారి 2 సార్లు 10 సార్లు 20 సార్లు రాలేదు తిడదామా? 100 సార్లు తిరుగుదాం. తల వంచి మొక్కకు నీళ్లు పోస్తే బతికున్నన్ని రోజులు తల దించి ఫలాలు ఇస్తుంది. అదే మనం చేయాల్సింది సిస్టమ్. వెస్టీజ్. అందుకే ఇప్పుడు ఇంతకుముందు మాకు ఈగోలు, ఈర్ష్యలు, ద్వేషం, కక్షలు ఇన్ని చిన్న చిన్న ఉండేవి.
ఇక్కడికి వచ్చినాక ఏం లేవు. పగవాడు మన పార్టీ వాడు కాకపోయినా మాకు ఆధార్ కార్డు ఇస్తాడేమో ఫ్యూచర్లో మావాడు అనుకుంటాం. శత్రువులు లేరు ఇప్పుడు మాకెవరు. అందరినీ ఎక్కడ తీసుకురావాలి? జర వెనక ముందు తీసుకురావటం పక్క వదలబొమ్మాలి. వెస్టీజ్ వాళ్ళు పైసలు మిత్తికి ఇచ్చిన వాడే వదిలిపెడతాడేమో మొండి కేసు అని. వెస్టీజ్ వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు. మిమ్మల్ని కూడా 4-5 నెలల నుంచి ఎంటబడితే ఈరోజు కొంతమంది వచ్చి ఉండరు. నన్ను నా ఫ్రెండ్ నా దోస్తు 5 నెలలు ఎంటబడి ఆయనకు అర్థమైంది ఈడు వచ్చేటట్లేదని ఒకరోజు పొద్దుగాల 5 గంటలకే వచ్చి ఇంటి దగ్గర కూర్చోమన్నాడు. నిద్ర కూడా లేవాలప్పుడు నేను పట్టుకొని ఇలాంటి ఒక మీటింగ్ పోయిండు, మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్లో నాకున్న అనుమానం కొంచెం క్లియర్ అయింది. ఒకటే చెప్పిన వాళ్ళు, వెస్టీజ్ అంటే భయం ఉందా లేదా సార్ మార్కెట్లో? పైసలు కడితే భయపడాలి. నువ్వు ఒక 20,000 కట్టు, 1,00,000 వస్తాయి. లేదు వారం పైసలు నీ అకౌంట్లో పడతాయి, నువ్వు కట్టు అంటే భయపడాలి. ఇక్కడ ఏమైనా కడుతున్నావా? సింగిల్ రూపాయి కూడా కట్టట్లే. వెస్టీజీ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీ. నీకోసం నా కోసం నిన్న మొన్న 2004లో రిజిస్ట్రేషన్ ఉంది కంపెనీకి. ఈరోజు మనం ఒక బైక్ కొనాలంటే రిజిస్ట్రేషన్ చూసే కదా కొనేది. మోడల్ కంపెనీని చూడండి, కంపెనీ రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. 2004లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఇండియాలో బిజినెస్ చేస్తుంది. మన కంపెనీ ఒకటే ఉందా? ఇంకా ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్లో రకరకాల బిజినెస్ ఉన్నాయి, రకరకాల టైప్ ఆఫ్ మార్కెట్ చేస్తూ ఉంది. మన కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. 2004లో రిజిస్ట్రేషన్ ఉంది. ఇందులో జాయిన్ అవ్వడానికి మనిషికి ఒక 5,000 కట్టమంటే ఇప్పుడు నాకు 14-15 లక్షలు వస్తున్నాయి సార్. నా మాటలకు మీరు కరెక్ట్ అయ్యి మనిషికి 5,000 కట్టి జాయిన్ అయితే ఏమైనా అవ్వచ్చు, ఉండొచ్చు, పోవచ్చు. రూపాయి కూడా కట్టేదేమి. మరి కట్టేది లేనప్పుడు భయం ఎందుకు? వీళ్ళు ఎంట పడుతున్నారు కాబట్టి మనం భయపడుతున్నాం. అంతేనా? కొంచెం ఎంతో లేవని మాట్లాడాలి. అంతేనా సార్? ఏం లేదు. ఇక్కడ పైసలు కట్టే దగ్గర ఉరుకురికి కడతాం. ఒక పేస్ట్ కొనమంటే ఆలోచిస్తామన్నా, సబ్బు రుద్దమంటే ఆలోచిస్తామన్నా. మొన్న ఒక అతను మా తెలిసిన అతను చెప్తే, పేస్ట్ వాడయా ఒకటి మా వెస్టీజీ కంపెనీ అంటే, మీ కంపెనీ పళ్ళు పోతే గ్యారెంటీ ఎవరు? నాకు పోవాలి కదా, 7 సంవత్సరాల నుంచి వాడుతున్నా. పోనీ నీకు ఇంకా అనుమానం ఉంటే బాత్రూమ్ కడిగే వాడు మా దగ్గర ఉంది వెస్టీజీది. వెస్టీజ్ కట్టేదా? ఇది ఒక పగ కంపెనీ లాగా పక్కన పెడుతున్నారు కొంతమంది. నువ్వు ఏమన్నా చెప్పు పోయి ఇంట వెస్టీజ్ గురించి నా దగ్గర మాట్లాడుతుంటారు. మా దోస్తులే ఎవరో కాదు. నేను అప్పుడు నాకు అర్థమైంది, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే మైండ్ ఓపెన్ అవుతుంది, వాళ్ళకే మా మాటలు పాజిటివ్గా వెళ్తాయి. మిగతా వాళ్ళకి అక్కడికి పోయేసరికి మళ్ళీ నెగిటివ్గా మారి ట్రాన్స్లేట్ అయిపోతాయి లోపలికి పోయేసరికి. వెస్టీజ్ 2017లో నేను ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళి కంపెనీ చరిత్ర తెలుసుకునేది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తున్న మన ఇండియన్ కంపెనీ. కొత్త కంపెనీ కాదు కదా, మనకు తెలియటం కొత్త. 21 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పైసలు కట్టేది ఉందా? లేదు. కట్టి చూడేమైనా ఉందా? లేదు. ఆ కంపెనీ తయారు చేసిన వస్తువులు ఏమైనా మనకేమైనా అంటగడుతున్నారా బలవంతంగా? లేదు. కొన్ని కంపెనీలు వచ్చినాయి ఇంతకు ముందు మార్కెట్లో. నువ్వు సూటు బూటు, సోలార్ ఫ్యాను, మిక్సీ, రైస్ కుక్కర్ 12,000 కట్టి అవి కొనుక్కోవాలి. నీకు ఇష్టం లేకుండా ఏ కొనాలా? 3 శాతం కట్టించాలా? వాళ్ళకి ఏ అంట కట్టాలి? బురద అంటించుకోవాలి. బురద అంటించుకున్నాడు ఏం చేయాలి? ఇతరులకు అందించాలి. ఇప్పటి వరకు ఎన్నో కొన్ని 100,000 కంపెనీలు మార్కెట్లో ప్రజలను మోసం చేసిపోయినాయి. ఆ కంపెనీల్లో కూడా ఎవడో నాలాంటోడో ఇలాంటి వాళ్ళు ముందు జాయిన్ అయిన వాళ్ళు బాగుపడరు. జాయిన్ అయిన కారు వచ్చింది, 1,00,000 వచ్చింది, 2 వచ్చింది. వాళ్ళని చూసి మనం అట్రాక్టివ్ అయ్యి 10,000 12,000 కట్టే పనికి మాన వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. ఎందుకు పనికిరాని? వెస్టీజీ కంపెనీ అట్లా చేయట్లేదు. 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనకు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. ఎంత కొనాలి అని అడిగా. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఎంత తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక పేస్ట్ కొనొచ్చా? కొనొచ్చు. 65 రూపాయలు పేస్ట్ వాడండి. బాగుంటే మంచిగా ఉంటే మళ్ళీ వాడండి, లేదంటే లిమిట్. ఇంటికి సంబంధించిన హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫ్లోర్ క్లీన్ చేసేది, బాత్రూమ్ క్లీన్ చేసేది, షేవింగ్ క్రీము, షాంపూ, ఫేస్ క్రీము, బట్టర్ లిక్విడ్, ఈ డిష్ వాష్, ఇట్లా దాదాపు ఒక ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇంకొక కేటగిరీ హెల్త్కి సంబంధించి ఉన్నాయి. హెల్త్లో ఏమున్నాయి? ఇమ్యూనిటీ పెరగడానికి మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ అంటే ఇవి మెడిసిన్ కాదు. సప్లిమెంట్స్ ఎవరు వాడచ్చు? వాటి గురించి అవగాహన వస్తే అందరూ వాడాలి. ఎవరికి వాడమంటే ఎవరు వాడరు. నేను సప్లిమెంట్స్ వాడలేదు, ఆరోగ్యంగా ఉన్నా నాకు ఎందుకు అనుకున్నా. ఇది చాలా మందికి మోకాలలో గుజ్జరిపోయింది కదా, ఆ క్యాప్సూల్స్ ఉన్నాయి మన దగ్గర. గ్యాస్ ట్రబుల్ ఉంటే ఉన్నాయి క్యాప్సూల్స్. హై షుగర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, బీపీ తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాల్స్ బ్లాక్ అయితే మన దగ్గర సప్లిమెంట్స్ వాడి బ్లాక్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచానికే పరిమితమైన వాళ్ళు లేసి ఈరోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బ్యాక్ పెయిన్తో ఏ పని చేయలేకుండా ఈరోజు బ్యాక్ పనికి ఉపాధి పనికి పోతున్నారు మా సప్లిమెంట్స్ వాడి. రిజల్ట్స్ ఉన్నాయి. అలాగని ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కొనమని మేము చెప్పాము.
ఉన్నాయని మాత్రం చెప్తున్నాం. ఓకేనా సార్? హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ 10 mm 12 mm స్టోన్స్ ఉండి మన వెస్టేజ్లోకి వచ్చి వాడిన వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉన్నారు. అలాగని కిడ్నీ స్టోన్స్ వాళ్ళు అందరూ వాడమంటే వాడతారా? మా దేవులో పువ్వు పెట్టమాకంటారు. చెప్పడం మన బాధ్యత, అవునా కదా? హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి మన దగ్గర. ఆర్గానిక్ బేస్డ్లో కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది వెస్టేజ్. గ్రాన్యువల్స్ అని, అగ్రి మాస్ అని, 82 అని, ఆ పూత పిండి రావడానికి, మొక్క గ్రోత్ రావడానికి కొన్ని ఉన్నాయి. ఎలా వాడాలి? మీరు వాడతామంటే ఒక ఎకరాకే ట్రై చేయండి. మీకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉంది, ఎకరాకు వాడండి. రిజల్ట్ వస్తే మిగతా వాడండి. బాగుంది కదా సార్? బలవంతంగా ఏం కొనమని చెప్పట్లేదు కదా. ఇంకా అనుమానం ఎక్కువ ఉంటే ఒక అర్ధ ఎకరా వాడు, 20 గుంటలు వాడు, 1000 రూపాయలు అయితే సరిపోద్ది. అక్కడ రిజల్ట్ వస్తే మిగతా వాడు. మిగతా 10 ఎకరాలు కూడా రిజల్ట్ వస్తే పక్కన పొలం ఉంటుందా ఉండదా? చెప్పాలా? అదే నేను అడిగినప్పుడు కొంచెం మాట్లాడు ఉంటుంది కదా. మనకు శత్రువు అయితే చెప్పమాకండి. ఉంటారు కదా పక్కన గట్ల పంచాయతీలు, లేకపోతే మన పార్టీ వాడు కాదు, మనోడు కాదు, వాటి పండకూడదని చెప్పమాకండి. మాకైతే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఏం లేదు. మాకు ఎవడు కొన్నా ఒకటే. మా పక్క శత్రువు మా గట్ల పంచాయతీ ఉన్నా మాకు వాడమని అయితే చెబుతాం మేము. ఎందుకంటే మాకు ఇంత కమిషన్ వస్తుంది, ఆయనకి ఎంత బెనిఫిట్ జరుగుద్ది. ఓకేనా? మేము చాలా మంది రైతుల దగ్గర వాడించినాం. నాకైతే ఎస్పెషల్లీ పొలం లేదు, నేను చేయలేదు వ్యవసాయం, నాకు తెలియదు. రైతులు ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. నిమ్మ తోటలు ఉండేవాళ్ళు 30 మందికి చెప్పాను ఇట్లా వెస్టేజీ బాగుంది. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది రైతులు వచ్చి స్టేజీ మీద మాట్లాడినారు. నేను నిమ్మ తోటకు వాడినా, మామిడి తోటకు వాడా, పల్లికి వాడా, పత్తికి వాడా, మిర్చికి వాడా, చాలా బాగున్నాయి నాకు రిజల్ట్ అని చెప్పేసి రైతులు మాట్లాడిన తర్వాత నాకు కొంచెం నమ్మకం వచ్చింది. ఒక 6 నెలల తర్వాత జర్నీ చేశాక ఒకరోజు నమ్మకం రాదు. తర్వాత నాకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి చెప్పాను, ఇట్లా నిమ్మ తోట వాడిన వాళ్ళు చెప్పారు మీటింగ్లో చాలా బాగా వచ్చిందంటే క్రాప్ రిజల్ట్ వాళ్ళకు, మీరు కూడా వాడండి. 30 మందికి చెప్తే 2 వాడింది సార్. 2 కూడా ఒక ఎకరాకు ఏమన్నా తెలుసా? అంత బాగుంటే నువ్వే కొని పైసలు తర్వాత ఇస్తామన్నారు. నేను కూడా అడిగకపోయినా బాగుంది అని చెప్పి, మరి బాగుంటే నువ్వు ఈ పైసలు తర్వాత ఇస్తాను. నేను అక్కడ వాళ్ళ మాటకు తప్పించుకోలేక నేనే ప్రోడక్ట్లు కొనిచ్చిన. వాడిండు, జర మంచిగా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎంతమంది వాడుతున్నారంటే ఆ 30 మంది రైతులు హ్యాపీగా ఆనందంగా వాడుతున్నారు. నేను వాళ్ళకి ఏమైనా మోసం చేసినా? ఒకవేళ నేను ఆ రైతులకు చెప్పకపోయి ఉంటే ఏమైనా కల వస్తుందా సార్? వెస్టీజ్ వాడాలని రాదు కదా. మనం ఏం చేస్తున్నాం? సమాజానికి మంచి మార్గాన్ని చూపిస్తున్నాం. రైతులకి ఏదైనా సప్లిమెంట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడుకుంటే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దాకా మా టీం చాలా మంది మాట్లాడుకుంటారు. ఇక్కడ రిజల్ట్ వచ్చిన మాట్లాడారా మీరున్నా? హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు వీళ్ళు మాట్లాడితే మీరు వాళ్ళు వెస్టీజ్ వాళ్ళు కదా అన్నట్టు చూస్తారు. సో హెల్త్, వ్యవసాయం, జనరల్ ఇంట్లో సంబంధించి నేను మీటింగ్ అంతా విన్న తర్వాత నేను హెల్తీగా ఉన్నా, నాకు అవసరం లేదు, అగ్రికల్చర్ ల్యాండ్ నాకు లేదు. సో కుకింగ్ ఆయిల్, పేస్ట్, టీ పొడి, షాంపూ, సర్పు, ఫ్లోర్ క్లీనర్ ఇవి ఒక 2000 అయింది నా బిల్లు. మీటింగ్ విన్న తర్వాత 5 నెలలు తప్పించుకొని తిరుగుతున్నా నేను. మీటింగ్ విన్న తర్వాత సరే యూజ్ చేద్దామన్నా. కొంతమంది మహానుభావులు మీటింగ్ అంతా విన్న తర్వాత మరి వాళ్ళు ఎక్కడ పెట్టుకొని వింటారో నాకు తెలియదు. ఏమంటారు తెలుసా? సెర్చ్ చేస్తాం వెస్టీజ్ అంటారు. ఈ హాల్లో ఎవరు లేరు సెర్చ్ చేసేవాళ్ళు, సెర్చ్ చేసేవాళ్ళు అనుకుంటా నేను. ఉన్నారా? నా దోస్తులు కొంతమంది మీటింగ్కి వస్తే 10 నిమిషాలు కూర్చున్నాడు, ఫోన్ వచ్చిండు, గతం వెళ్ళిపోయాడు. అంచండి ఫోన్ అని చెప్పిండు, వెళ్ళిపోయాడు. వెస్టీజ్లోకి వచ్చిండా? రాలే. అనుమానాలన్నీ క్లియర్ అయినాయా? నేను సెర్చ్ చేసి చెప్తాను. 2 సంవత్సరాల నుంచి సెర్చ్ చేస్తున్నాడు, ఇంకా అయిపోదా? మనం ఏం చేయలేము, అవునా కాదా? ఒక గంట కూర్చొని విని నాలాగా ఒక 1000 రూపాయలకో, ఒక 500కో ప్రోడక్ట్లు వాడి ఇంకొక 2-3 మీటింగ్కి వచ్చి నీ డౌట్లు క్లియర్ చేసుకొని పట్టుకుంటే ఈరోజు నెలకు ఒక 50,000-60,000 లక్ష వస్తాయా రావా? ఆడబిడ్డలకు వచ్చినప్పుడు మనకెందుకు రావు? మధ్యలో పోయిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఒక 20,000 ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, పొద్దుగాల పోయి సాయంత్రం దాకా, ఫుల్ బిజీ పర్సన్. దావుతుందంటే చెప్పాలా? పిలవకపోయినా కూడా పోతాం దావతులు. నేను చాలా దావతులు పోయినా పిలవకుండా, తునకలు దొరుకుతాయి కాబట్టి. మీటింగ్కి ఎక్కడ లేని పనులు వస్తాయి. ఆ రోజు మీటింగ్ ఉన్న రోజు సమస్యలు వస్తాయి. నేను అనుకుంటా వాళ్ళది ప్రాబ్లం కాదు, తల మీద శని గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం అట్లనే చేస్తాం మనం. జేజమ్మ అరుంధతి సినిమాలో ఆ దయ్యం పట్టినప్పుడు ఎట్లా ప్రవర్తించిన జేజమ్మ అట్లనే కొంచెం మనకు ఆ తల మీద ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా సార్ ఓపెన్. నాకు ఒక గ్రూపులో ప్రిన్సిపల్ నా క్లాస్మేట్ ఉన్నాడు. ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నాడు కాబట్టి దీన్ని స్టార్టింగ్లో అర్థం అవుద్దా? అర్థం కాదు. నేనే ఒకసారి ప్రోడక్ట్ వేసిపోయి ఇచ్చిన, సోపు పేస్ట్ వాడిండు,
మన దగ్గర ఒకటి అవిసె గింజల ద్వారా తయారు చేసినటువంటి క్యాప్సూల్ ఉంది. అవిసె గింజలు, ఫ్లాక్సీడ్ ఆయిల్ అని, ఒమేగా 3 ఒమేగా 6 అనే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఈ ఉంటుంది అందులో. నాకు తెలియదు, ట్రైనర్ చెప్తే చెప్తాను. మళ్ళీ నువ్వు చూసినావు అనమాకండి. మన కంపెనీ ట్రైనర్ చెప్పారు అన్నమాట. ఇందులో ఒమేగా 3 ఒమేగా 6 అనే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ గుండె రక్త నాళాల్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. నా క్లాస్మేట్ కాబట్టి ఆయన పైసలు పెట్టి కొనమంటే కొండని నేనే పైసలు పెట్టి కొనుక్కొని తీసుకెళ్తే దాన్ని ఓపెన్ కూడా చేయలే. సబ్బు పేస్ట్ వాడండి, సోపు పేస్ట్, టీ పొడి వాడండి, కానీ ఇదైతే వాడాల. మీటింగ్కి రమ్మంటే చిన్న గింతలే టైం ఇవ్వరు, అవునా కదా? నేను బిజీ అన్నట్టుగా రాలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తే నాకు ఇప్పుడు 13-14 లక్షలు వచ్చిన తర్వాత మేము పిలవలా, ఇంకా ఆయనే మీటింగ్కి వచ్చి విని ఇప్పుడు ఆయన స్టేజ్ మీదకి వచ్చి చెప్తున్నాడు, ఎంఎస్ఆర్ నా క్లాస్మేట్, నా నిక్కర దోస్తు. ఏం ఉపయోగం? ఈరోజు ఎంఎస్ఆర్ టీంలో కొన్ని వందల మందికి డబ్బు వస్తుంది. 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు. ఆయన జాబ్ చేస్తున్నాడు, 20 సంవత్సరాలు చేస్తే 1,40,000 ఇప్పుడు. నాతోటి వచ్చుంటే ఈరోజు ఆయన ఇన్కమ్ ఎంత అంటే నాది 15, నాకన్నా టాలెంటెడ్ పర్సన్ 20 కూడా పోవచ్చు. అప్లైనరు డౌన్లైనర్ అనేది ఈ బిజినెస్ లేవి, ఎవరు కష్టపడితే వాళ్ళు. చాలామంది మా టీంలో ముందు వచ్చిండు ఒక అతను 20,000 తీసుకుంటున్నాడు. అతని ద్వారా వచ్చిన వ్యక్తి ఇప్పుడు 80,000 తీసుకుంటున్నాడు. సో కొంతమందికి అభిప్రాయం ఉంటుంది, ఇది వెస్టీజ్ ముందు జాయిన్ అయిన వాడికే పైసలు వస్తాయి. వెస్టీజ్ కాదు, ఇంత ముందు వెళ్ళిపోయిన మధ్యలో పోయిన కంపెనీలకు ముందు జాయిన్ అయిన వాడికి వస్తాయి, కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి. ఇది ముందు వెనక కాదు, ఎవరు ఎంత వర్క్ చేస్తే, ఎంత టీం తయారు చేస్తే, మాట తీరు బాగుంటే టీం తయారవుతుంది. నాయకత్వ లక్షణాలు ఉంటే, నింపుకుంటే టీం తయారవుతుంది. సార్ నో కంపెనీ మంచిదైనప్పటికీ మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. కాలేజీ మంచిదే, ఫేమస్ కాలేజీ. మన అబ్బాయి దగ్గర కూడా లక్షణాలు లేకపోతే కాలేజీ ఏం చేయలేదు. వెస్టీజీ గొప్పదైనప్పటికీ కొన్ని క్వాలిటీస్ మన దగ్గర ఉంటే ముందుకెళ్తాం. ఇప్పుడు ఆ వ్యక్తి 10-15 లక్షలు తీసుకోవాల్సిన వ్యక్తి ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్గా వచ్చి పనిచేస్తున్నాడు. బాధ ఉంటుందా? ఉండదా? రోజు నిద్ర కూడా రావట్లేదంట. వీళ్ళందరినీ ఊహించుకుంటున్నాడు. బాలం సింగ్ సార్ ప్లేస్లో నేను ఉండాల్సినవాడిని, శంకర్ సార్ ప్లేస్లో నేను ఉండాల్సినవాడిని అని ఆడ కూర్చొని ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు నేను అన్నా, అప్పుడు టైం లేదన్నావు కదా బావ అన్న, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటున్నాడు. పైసలు వస్తుంటే ఎవరికి టైం లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు సిద్దిపేట దాకా నడిచిపోదామంటే ఎవరైనా వస్తారా సార్ జర్నీ చేయడానికి? ఎవరు రాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం చెప్పి వెళ్ళిపోతారు. ఒక మైక్లో చిన్న అనౌన్స్మెంట్, ఎంఎస్ఆర్ పాదయాత్ర చేస్తున్నాడు, మీరు చేస్తే 5 లక్షలు ఇప్పిస్తానంటే చెప్పాలా? అప్పుడు కూడా రారా? అప్పుడు రాకుంటే చలో శ్రీకాళహస్తి యాదగిరి గుట్టుకొని పోవాలి. లేదు మీరు 1 లక్ష ఇప్పండి నేను వస్తా, నేను 5 ఇప్పిస్తాను, మీరు రారు కదా, మీరు 1 లక్ష ఇప్పండి నేను వస్తాను అడుగుతా. సిద్దిపేట కాదు అవతల దాకా నడుస్తాను, చెప్పండి నెంబర్ దాకా రామంటే. వెస్టీజ్ అందరికీ డబ్బు కావాలి, కావాలా వద్దా? రిలయన్స్ వాళ్ళే డబ్బు కావాలని పనిచేస్తారు. ఈ రోజు ఉన్న సినిమా హీరోలు అందరూ డబ్బు ఉంది ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. సినిమాలు తీస్తూ పార్ట్ టైం కోసం గడి డిటర్జెంట్ యాడ్ వెళ్తున్నాడు నాగార్జున గారు. దేనికోసం? మనీ. మనీ ఈజ్ పవర్. సంపాదించాలా. ఎంత అంటే దీనికి లిమిట్ లేదు. చాలామంది నాకు డబ్బు వద్దంటారు. ఎట్ వస్తుంది డబ్బు వద్దంటే నీ దగ్గర లేదు కదా అవకాశం. డబ్బులు గొప్పది, ఏమైనా చేయొచ్చు. ఆ డబ్బు ఎంత మంచి పనులైనా చేయొచ్చు. 10 మందికి అన్నం పెట్టవచ్చు, ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఈరోజు మహానుభావులు ఎంతో మంది చూడండి. కరోనా టైంలో మన సోను సూద్ తెలుసు కదా అందరికీ, మంచి చేశాడా లేదా? అందరూ గౌరవిస్తారు ఆయన. కులాలు మతాలు ప్రాంతాలు సంబంధం లేదు, మంచి చేసాడు కాబట్టి గౌరవించాలి. అట్లాంటి సోను సూదులు మన మధ్య కూడా చిన్న చిన్న సోను సూదులు తయారైతే బాగుంటుందా? బాగుంటుందా? మనసు ఉంది, ఇవి లేవు. అవునా? ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చిండు, చేయి ముందుకెళ్దాం. ఎంత కావాలి వెస్టీజ్ అంటే మన దగ్గర ఎంత దమ్ము ఉంటే అంత ఉంది. దీనికి లిమిట్ అనేది ఏమి? నువ్వు బాగా కష్టపడు, ఎక్కువ టీం తయారు చేయి. టెక్స్ట్ బుక్లో సిలబస్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ర్యాంకర్స్ తయారు కాదు. కంపెనీ మంచిదే, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, వర్క్ చేయాలి. నీ ఆలోచన విధానం ద్వారా వాళ్ళని ముందుకు నడిపించాలి. నాయకత్వం ఇది చేస్తే 1 ఇయర్ డిసైడ్ అయ్యి పని చేస్తే 1 లక్ష 2 లక్షలు కూడా వెళ్ళచ్చు. టీం పెద్దగా చేస్తే టీం. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. జాబ్లో అట్లా ఉందా సార్? నువ్వు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకున్నా జాబ్ వచ్చింది అంటే సమ్ స్కేల్ శాలరీ అంతే. ఇక్కడ ఆకాశమే వద్దు. మన శ్రీనివాస్ సార్ మాట్లాడలేదు టైం లేక.
బాలం శ్రీనివాస్ సార్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ అవుట్కట్స్లో ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. చిన్న విలేజ్ వాళ్ళది, చిన్న కుటుంబం, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. చాలా జాబ్లకు ట్రై చేస్తే లాస్ట్కి ఒక జాబ్ వచ్చింది, పంచాయతీ సెక్రటరీ జాబ్ వచ్చిన. దాంతో అడ్జస్ట్మెంట్ కావాలి మనం, అవునా కదా? అట్లా అడ్జస్ట్ అవుతూ ఒక 7 సంవత్సరాలు ఉద్యోగం చేసిండు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ 40,000 శాలరీ. ఆ టైంలో మా దగ్గరికి వచ్చిండంటే ఆయన రాలేదు, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఆర్టీసీ కండక్టర్ సార్ తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టిండు. మీటింగ్ అంతా విన్నాడు. వీళ్ళ దోస్తులు కూడా కొంతమందిని మళ్ళీ అటే బీకిండు. మరి ఉండాలి కదా, ఇన్నాళ్ళందరికీ దీంట్లో లక్షల కార్లు వస్తాయని చెప్పట్లే, ఇది కూడా కొంత ఉండాలి. ఈయనతోటి విన్నాళ్ళందరూ మధ్యలో బీకిండ్రు. ఈయన ఎందుకో మరి మాతోటి జర్నీ చేసిండు. ఎవరితో జర్నీ చేస్తే ఆ లక్షణాలు వస్తాయి మనకి. ఒక 2 సంవత్సరాలు తమిళనాడులో ఉంటే తమిళ్ వస్తుందా రాదా? మాట్లాడాలా? ఎవరో కూర్చోడానికి రాలేదు, సీటు ఖాళీ లేదు, చాలా మంది నిలబడి ఉన్నారు. వస్తుందా అమ్మా? మీరేం గట్టిగా నన్ను వస్తుందమ్మా? కొంచెం నవ్వుతా ఉన్నాను. నన్ను సీరియస్గా చూస్తే నీకేమవుతుంది చెప్పండి. నేను 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేటోడు, మళ్ళీ ఇంకొక జిల్లాకు పోవాలి. నన్ను జర గసిరించుకోమాకండి. ఇట్లా చూస్తుంటే నాకు భయం అవుతుంది. కొంతమంది వస్తుందా రాదా? రాదు అంటే కూడా చెప్పండి, అబ్జెక్షన్ ఎవరు అన్నారు? రాదు. పోనీ అంతా రాదు, 4 మాటలు వస్తాయి రావా? ఒక 2 సంవత్సరాలు కర్ణాటకలో ఉంటే కన్నడ వస్తుందా రాదా? ఒక 2-3 సంవత్సరాలు నార్త్ సైడ్ హిందీ రాష్ట్రాల్లో ఉంటే హిందీ వస్తుందా రాదా? ఒక 2-3 సంవత్సరాలు వెస్టేజ్లో ఉంటే నెలకు 2-3 లక్షలు మీకు వస్తాయా రావా? సింపుల్ లాజిక్. దానికి పెద్ద నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, టన్నులు జ్ఞానం, టాకింగ్ పవర్, స్పీకింగ్ ఏం అవసరం లేదు. వాళ్ళతో ఉంటే చాలా ముఠాతో మనకు కొన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళందరికీ పైసలు వస్తుంటాయి. ఒక ఆయన బోర్డు పెట్టి పెన్ను పెడితే రాయను కూడా రాయలేడు, ఏం రాయలేడు. ఆయనకు 4 లక్షలు 3 లక్షలు వస్తుంది. ఆ గుంపులో కలిసిపోయిండు గోవిందా. దీనికి పెద్ద మేధస్సు అవసరం. ఎవరో మేధస్సు పంచే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పంచుతారు. మనకు అంత అవసరం. మనం దాంట్లో ఉంటే చాలు. అసోసియేషన్ కొన్ని వందల మంది ఈరోజు డిగ్రీ స్టూడెంట్ మా టీంలో 80,000 తీసుకుంటుంది ఒక అమ్మాయి స్టూడెంట్. ఇంకొక స్టూడెంట్ మాట్లాడిందా ఇప్పుడు? ఇంత ఇన్కమ్ 2 లక్షల. కొంచెం మనకి ఏమన్నా లోపల ట్రడాల బెడ్ ఏమనకపోతే మళ్ళీ సెలవు ఉపయోగం లేదు. స్టూడెంట్ 2,15,000, 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 1,00,000 రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వెస్టీజీ కంపెనీ గొప్పది. మేమందరం కలిసి ఉండటం వల్ల గెలుస్తున్నాం. విడిపోతే ఆయన గెలవలేడు, నేను గెలవలేదు. 40,000 పంచాయతీ సెక్రటరీ, 7 సంవత్సరాల జాబు, 23 సంవత్సరాల ఎడ్యుకేషన్. జస్ట్ 2-3 ఇయర్స్ వెస్టీజ్ మా గాలి మా తోటి తిరిగితే పంచాయతీ సెక్రటరీ కాస్త ఈరోజు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మారి నెలకు 9 లక్షలు తీసుకుంటాము. నెలకు 9 లక్షలు. సార్ కొంచెం ఆప్షన్ కూడా ఘనంగా చేరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఆ తర్వాత ఎవరు లేదు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడే ఏమన్నా జై వెస్టీజ్ అనాలి రావాలి దగ్గరికి చెప్తే నేను మారుతున్నాను. మాట్లాడి పేదరికం పోయిందా లేదా? వాళ్ళ నాన్నకు పేదరికం ఉందా లేదా? వాళ్ళ నాన్నకి మా నాన్నకి పేద బిడ్డలం సార్. వెస్టీజ్ జెండా మోసి ఈరోజు ఎంఎస్ఆర్ మీ ముందు మాట్లాడే వ్యక్తి పెట్రోల్కి పైసలు లేక పెట్రోల్ పంపు కాడు బండి అయిపోతే 2 కిలోమీటర్లు దొక్కుకొని పోయేవాడిని. నెలకు 2 సార్లు జరుగుతుంది. అట్లా జేబులు చూసుకుంటే పైసలు ఉండేవి కాదు. అలాంటి చిన్న జీవితం మరి ఎన్ని జన్మల పుణ్యమో తెలియదు వెస్టీజ్ దొరకడం. ఈరోజు నెలకి 15 లక్షలు ఏంది? ఇంత గౌరవం ఏంది? ఇంతమంది ఆడబిడ్డలు రిసీవ్ చేసుకోవడం ఏంటి సార్? ఇది వెస్టీజేనా మాదా? కొంతమంది వాపును చూసి బలుపును చూసి వాపును చూసి బలుపు అనుకుంటారు. మాది కాదు ఇది. ఈ గౌరవం ఎవరికి దక్కాలి? వెస్టీజ్ మా కన్న తల్లి లాంటి వెస్టీజ్కి చెందాలి ఈ గౌరవం అంతా. మేము బతికున్న రోజు ఈ జెండా పోయడానికి రెడీ అయిపోతాం. 30,000 రూపాయలు చిన్న ఇన్కమ్ నాది. నా భార్యకి ఏ రోజు నేను హ్యాపీగా ఉంచింది లేదు. పిల్లని ఇచ్చిన అత్తమామలు నన్ను చూస్తే ఎప్పుడు తిట్టుకునేవాళ్ళు, వీడికి ఎందుకు ఇచ్చిన పోయి పిల్లని. ఫస్ట్లో బాగున్నాడు, మనిషి బాగానే ఉన్నాడు, పైసలు లేకుంటే ఉంటుంది. ఫస్ట్లో మనిషిని చూస్తారు, తర్వాత పైసలు చూస్తారు. 6 నెలలు గౌరవించారు నన్ను బాగా, మంచిగా బాగా పోతే బాగా చూసేవాళ్ళు. తర్వాత అర్థమైంది ఇడికాడేమి ఇల్లే అని. ఇప్పుడు నెలకెంత? ఇప్పుడు మా అత్తకు ఒక పిల్ల ఉంటే నాకే ఇచ్చేది. ఒకే పిల్ల ఉంది, ఒకటే పిల్ల ఇచ్చింది. ఇంకో పిల్ల ఉంటే నీకే ఇచ్చేదని పక్కన ఉంటుంది. 10 లక్షలు అవుతుంది. సరే
వెస్టీజ్ కంపెనీ ఎంత గౌరవం తీసుకొచ్చిందో చూడండి. మాకు ఎంత ఆనందం ఉంటుంది సార్. నా చుట్టుపక్కల ఉండే మా అత్త కానీ అందరూ మన వాళ్ళందరూ బాగుంటారా లేదా? నెలకి 15 లక్షలు సార్. 2023 నుంచి నా ఇన్కమ్ 10 లక్షలు తగ్గట్లే. 23 జనవరి నుంచి 10 పైనే ఉంది. 10, 11, 12, 13, 14, 15, ఒక నెల 18 వచ్చింది. ఎవ్రీ మంత్ రావట్లేదు. బిజినెస్ ఇది జర అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. శాలరీ అయితే ఎవ్రీ మంత్ వస్తుంది 30, 40, 50 మంది. బిజినెస్ 18 వచ్చింది, తర్వాత మళ్ళీ 15 వచ్చింది, 14 వచ్చి ఇట్లా బిజినెస్ బట్టి యావరేజ్లో 15 lakhs పర్ మంత్. ఇప్పుడు బాస్ ఉన్నాడా? ఒకటే మానవ జీవితం. ఆ మానవ జీవితానికి మళ్ళీ బాస్ ఒకటి. రిమోట్ కూర్చోమంటే కూర్చోవాలి, సండే రమ్మంటే సండే పోవాలి. మాకు ఎవరు బాస్ అంటే మా మనసే మాకు బాస్. చాలా ఈరోజు గోవా పోవాలంటే ఇప్పటికే ఎక్కిపోవచ్చు నుంచి. అడిగేటోళ్ళు ఎవరు? అలాగని బాధ్యత మరిచి పని చేయట్లేదు. డబ్బు వస్తుంది కదా, విచ్చలవిడిగా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఇది లేదు మాకు. ఎంతవరకు ఇది ఒక దేవుడు ఇచ్చిన అవకాశం అని చెప్పేసి మా టీం వాళ్ళందరికీ నేను మాట్లాడుతాను. ఎందుకంటే రాజు ఎలా ఉంటే రాజుల రాజ్యంలో పాలకులు కూడా అలాగే ఉంటారు కదా. 30 రోజులు వెస్టీజీకి అంకితమై దీని ఒక దీక్షలాగా, యజ్ఞంలాగా, పేదవాడు ధనికుడిగా మార్చడానికి ఒక యుద్ధంలాగా చేస్తా ఉన్నాం. 30 days మాటలు చెప్పడం వేరు, చేయటం 30 రోజులు చేస్తే అర్థమవుతుంది మీకు కూడా ఎవరికైనా చేయాలంటే. నేను 7 సంవత్సరాల నుంచి దీని ఒక దీక్షలాగా పనిచేస్తాను. చాలా మంది అంటున్నారు, నీకు పైసలు వచ్చినాయి కదా, ఇంకెందుకు ఇప్పుడు ఎందుకు కష్టపడుతున్నావు అంటున్నారు. నాకు వస్తే సరిపోద్ది, కడుపు నిండాల్సిన వాళ్ళు ఉన్నారా లేదా? రోజు 2-3 మీటింగ్స్ తిని తినక. చాలామంది అంటున్నారు టైం లేదు తినడానికి. నిన్న ఉదయం తిన్నా, మళ్ళీ రాత్రి 12 గంటలకు తిన్నా. నిన్న 2 మీటింగ్స్, మొన్న 2 మీటింగ్స్, ఈరోజు మళ్ళీ ఇది అయిపోతుంది. ఇప్పుడు మంచిర్యాల మీటింగ్ ఉంది, నైట్కి రేపు ప్రకాశం జిల్లా ఉంది, ఆ తర్వాత నెల్లూరు మళ్ళీ కర్నూలు దగ్గర ఉంది. చాలామంది ఎవరి కోసం సంపాదిస్తున్నావు నువ్వు? ఎవరి కోసం సంపాదించ కాదు, ఇది దేవుడు ఒక బాధ్యత ఇచ్చిండు. వీలైనంత ఎక్కువ మందికి ఇది అర్థమయ్యే విధంగా చెప్పటం మా బాధ్యత. అవునా కాదా? నేను నెల్లూరు జిల్లాలో ఒక 6 months బ్యాక్ ఒక మీటింగ్ చేశాను. నెల్లూరు జిల్లాలో దయాకర్ రెడ్డి సార్, చెన్నైలో సాఫ్ట్వేర్, వైఫ్ అండ్ హస్బెండ్. నియర్లీ ఒక 2.5 lakh వస్తాయి ఇద్దరికి వెళ్ళి. 2.5 lakh వస్తున్నాయి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఇట్లాంటి వాళ్ళు పోయి చెప్పాను వెస్టీజ్ గురించి. వింటారా సార్? 2.5 లక్షలు వస్తున్నారు, ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ సబ్బుల కంపెనీ నాకెందుకు అన్నట్టుగా చూసేటోళ్ళు. 6 నెలల తర్వాత చెప్తుంటే వినలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మీటింగ్ పెట్టా సండే. ఆ సండే వాళ్ళకు లీవ్ ఉంది, మొత్తం మీద ఎటకాయలకు వచ్చి మీటింగ్లో కూర్చున్నాడు. మీటింగ్ అంతా విన్న తర్వాత, సార్ ఇంత బాగుందని తెలియదు, నా ఫ్రెండ్ చెప్తుంటే నేను ఏదైతే చిన్న సబ్బుల కంపెనీ అనుకున్నా, ఇంత బాగుంది, మీరు ఒక 5 yearsలో నెలకి 14-15 లక్షలు, ఇంతమందికి ఒక మంచి మార్గాన్ని చూపించిండ్రు, హెల్త్ ఉంది దీంట్లో, రైతులు వాడిన వాళ్ళు మంచి జరుగుతుందని చెప్తున్నాడు. నేను 10 సంవత్సరాలు జాబ్ చేస్తే 1,30,000 వస్తున్నాయి. చేస్తే ఒక 6 నెలలు కూర్చుంటే వస్తాయా? అదే ఒక లీడర్ అయిన తర్వాత ఏమన్నా కూర్చున్నా వస్తాయా రావా? వస్తాయి. ఈ కంపెనీ యొక్క గొప్పతనం ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు నేను పని చేస్తున్నా, డబ్బు వస్తుంది. నాకు ఏమన్నా జరిగిపోతే మనిషి జీవితం గ్యారెంటీ లేదు ఎవరికి కూడా. పోతే నమ్ముకున్న భార్యకి ఐడి ట్రాన్స్ఫర్ అవుతుంది. నాకున్న ఐడి నెంబర్ నా ప్లేస్లో మా మిస్సెస్ నేమ్ ఎక్కుద్ది, అకౌంట్ నెంబర్ నాకు తీసేసి అది ఎక్కుద్ది. నెల డబ్బు అయితే పెన్షన్ లాగేది 50,000, 30,000, 20,000 కాదు. నేను ఉంటే ఎంత వస్తుందో, లేకున్నా సేమ్ అని మా మిస్సెస్కి వస్తుంది. ఎక్కడైనా ఉందా ఇలాంటిది? కొంచెం ఒక గంట కేటాయించలేమా? ముంచుడు, మోసం చేసుడు అయితే వద్దు, మంచిని పంచుదాం. ఒక గంట టైం దొరకదా సార్? చేద్దాం, అందరం చేద్దాం. అంతే. యూజ్ ద ప్రోడక్ట్, నీ ఫీల్ చేసి అంతే. బాగుంటే అక్కడ చెప్పండి. మీ ఊర్లో మొత్తాన్ని ఐడీలు వేయండి, కొనిపోయండి, జూమ్ డామ్, కార్లు వస్తాయి, బస్సులు వస్తాయి, రైళ్ళు వస్తాయి అనేది ఏం లేదు. ఇక్కడ సింపుల్, మనం వాడదాం, మనకు బాగుంది అంటే ఎవరికైనా షేర్ చేద్దాం. మన మాట వినలేదు, పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కొంచెం కన్విన్స్ అవుతుంది. దయాకర్ రెడ్డి సారు మీటింగ్ అంతా విన్న తర్వాత ఏం మాట్లాడలేదు. స్టేజ్ మీదకి వచ్చి ఫోటో దిగి అందు స్పాట్ ఐడి తీసుకొని ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళాడు. స్టూడెంట్కు 2 లక్షలు, 10 years సాఫ్ట్వేర్కి 1,30,000. ఇప్పుడు ఏమో ఒక 4 నెలలు ఇంటి దగ్గర కూర్చున్నా పైసలు వస్తాయి, ఆయనకు వస్తాయా అని అర్థమైంది మీటింగ్ విన్న తర్వాత. బుట్టలు చెప్తే అర్థమవుతా? 15 లక్షల మనిషి కాబట్టి విన్నాడు. ముందు నాకు కాదు, నా చెప్పుకు వాల్యూ ఇచ్చి కూర్చోడు మీటింగ్లో. విన్న తర్వాత ఇప్పుడు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఎంఎస్ఆర్ గారు ఒక డేట్ మాకు చెన్నై ఒక డేట్ ఇవ్వండి, మీరు ఒక 100 మంది నేను కూర్చోబెట్టుకుంటానంటే నాకు టైం కుదరట్లేదు. ఇప్పుడు పోతా తొందరలో చెన్నైకి. సో మనం మీటింగ్లు పెట్టడం వల్ల చైతన్యం అవుతున్నారా లేదా? అవుతున్నారు కదా? అవునోళ్ళు కావట్లేదు. మోనార్కులు లాగానే అందరినీ మనం మార్చలేము. మార్చే వాళ్ళనన్నా మార్చుదాం.
చాలా మంది 1,00,000 మందిని ఇప్పుడు మా టీంలో తీసుకొచ్చినాం సార్. వీళ్ళలో ఎవరున్నారంటే ప్రొఫెసర్స్, అడ్వకేట్స్, లెక్చరర్లు, కానిస్టేబుల్, కండక్టర్, రిటైర్, ఎస్ఐలు, ఏఎస్ఐలు. ఈ మధ్యకాలంలో ఎక్కడ మన భూపాలపల్లి సైడ్ మాజీ నక్సలైట్లు కూడా వచ్చింది. వద్దనడానికి లేదు కదా, జనజీవన స్రవంతులు కలిసిన తర్వాత ఎవరేం చేయొచ్చింది. ఆయన ఒక పంచాయతీ సెక్రటరీ, ఆయన జాబ్ వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలు చేశారు కదా సార్ మీరు జాబు? 4 years. 30 సంవత్సరాలు గవర్నమెంట్ పిలిచి ఉద్యోగం ఇస్తే 4 సంవత్సరాలే ఉన్నది రాత, చేసే రాత. తర్వాత వెస్టీజ్ చేసే రాత ఉన్నది ఆయనకి. దయచేసి ఇది అందరి కోసం డిజైన్ చేయబడ్డటువంటి బిజినెస్. అందుకే దీనికి ఏజ్ లిమిట్ పెట్టలే, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, రిటర్న్ టెస్ట్ ఏం లేదు. యూజ్ ద ప్రోడక్ట్. మనకు ఉన్న వాళ్ళకు షేర్ చేయటం, తీసుకొచ్చి ఇలాంటి మీటింగ్లు జరిగే దగ్గర కూర్చోబెట్టడం. నేను ఈ కంపెనీలో స్టార్టింగ్లో ఒక 40 మందికి చెప్పాను సార్. నాకు అర్థమైన తర్వాత 40 మందికి చెప్పా, వస్తారా? 4 వచ్చిండ్రు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదంటే రాలేదు, మరి అంతే, మనం ఏం చేయలేము. ఆ 4 తీసుకొచ్చి మీటింగ్ వినిపించినా వాళ్ళ డౌట్లు క్లియర్ అయినాయి. నేను చెప్తే డౌట్లు క్లియర్ కావు, మీటింగ్కి వచ్చి చెప్తే క్లియర్ అయింది. వెళ్ళి ప్రోడక్ట్స్ తీసుకు మా పిల్లల్ని కొంచెం కంట్రోల్ ప్లీజ్, కూర్చోబెట్టండి, లేకపోతే మీరు లేసి ఏం కనేది వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతాం, తెలియదు కదా వాళ్ళకి. ప్లీజ్ కూర్చోన్నాడు, కూర్చో ప్లీజ్. సో 4 మెంబర్స్ వచ్చారు సార్. ఆ 4 మెంబర్స్ మీటింగ్కి వచ్చి ప్రోడక్ట్లు వాడి బాగున్న తర్వాత ఒక కొన్ని మీటింగ్స్కి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా డౌట్లన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు జర్నీ చేస్తున్నారు. 4 నేను జాయిన్ చేశాను. ఆ 4 ద్వారా ఒక 10 మెంబర్స్ వచ్చారు. 10 to 15, 20 అట్లా పెరుగుతూ ఈరోజు నా సామ్రాజ్యం పవర్ ఎంత? 1,00,000 పైనే ఉంది. ఇప్పుడు నా బలం ఎవరు అంటే నాది కాదు, నా టీమే నా బలం. అవునా కాదా? నెలకి 12-13 కోట్లు బిజినెస్. ఆపేమంటే ఆపేస్తాను, నాకు ప్రాబ్లం లేదు తల్లి. ఏం కంటిన్యూ చేస్తాం, మీరు డిస్టర్బ్ చేస్తే వీక్నెస్ ఉంది ఇక్కడ. ప్లీజ్ ఎవరు వాళ్ళ టీం వాళ్ళు చెప్పుకోవాలి. పిల్లలు వస్తే కొంచెం కంట్రోల్ సైడ్ అటనే కూర్చోవాలి, మీరు చివరి కూర్చొని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలమ్మా. సో ఈరోజు నా మంత్లీ టర్న్ ఓవర్ 13 కోట్ల దగ్గర వస్తుంది సార్. ఒక నెల 10 వస్తుంది. అగ్రికల్చర్ సీజన్ ఇప్పుడు లేదు కదా, కొంచెం తగ్గుద్ది. అగ్రికల్చర్ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ 1 కోటి 2 కోట్లు యావరేజ్న 10, 12, 13 కోట్లు వస్తుంది. ఇంకా 13, 14, 15, 16 లక్షలు అటు ఇటు వస్తుంది. అదే సేల్ లేకుంటే నాకు వస్తా సార్? సేల్ ఉంది కాబట్టి వస్తుంది. నేను బరువు మోయమంటే నేను ఎంత పోస్తా వెయిట్? ఇప్పుడు ఎంఎస్ఆర్ కూడా 50 కిలోలు 60 కిలోలు కానీ పొమ్మలేడు. అవునా కాదా? అదే నా టీం అందరం కలిస్తే 1,00,000 మంది ఒక చిన్నపాటి గుట్టను ఒక 4 రోజులు వచ్చి కూర్చుంటే మొత్తం సదును చేసి ప్లాట్లు పెడతారు. మ్యాన్ పవర్ అదే అంటారు కదా, మన పెద్దలు కూడా చెప్తారు, ఎంట్రుకలు ఉన్నమ్మా ఏ జడని వేస్తుందంట. లేనా చూడాలి వేసేవాళ్ళు. అవునా కాదా? మ్యాన్ పవర్ ఉంది. ఈ డిసెంబర్, జనవరికి నా టర్న్ ఓవర్ 20 కోట్లు దాటుద్ది. నా ఇన్కమ్ మినిమం 20 నుంచి 25 లక్షలు ఉంటుంది జనవరి తర్వాత. మ్యాన్ పవర్ ఈజ్. అందరూ వస్తున్నారా? చూసే బ్యాచ్ సమాజంలో 2 బ్యాచ్లు డివైడ్ చేసాం మేము. చూసే వాళ్ళు ఉన్నారు, మీరందరూ కూడా చేసే బ్యాచ్లో ఉండాలని కోరుకుంటున్నారు దేవుణ్ణి. చూస్తే ఏమవుతుంది? సైట్ వస్తుంది. చూస్తే ఏం రాలా, సర్చ్ చేసిన వాళ్ళకి ఏమొచ్చింది? బీపీలు షుగర్లు వచ్చినాయి. వీటికి వస్తే బీపీలు షుగర్లు పోయి పైసలు వచ్చినాయి. మరి రామచంద్ర రెడ్డి సార్ మాట్లాడిందా? మాట్లాడిందిగా. మంచిర్యాల ముద్దుబిడ్డ ప్రొఫెసర్ కోదండ రామ్ సార్ గారికి కూడా మన ప్రోడక్ట్లు తెచ్చిపోయి ఇచ్చిండు ఆయన, ఎమ్మెల్సీ గారు, జేఏసీ చైర్మన్ గారికి. ఈరోజు జేఏసీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక రోజు ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా పోతాయి, ఆ తర్వాత కేసీఆర్ సార్ దగ్గర కూడా పోతాయి. అవర్ ప్రొడక్ట్స్ బాగున్నాయి సార్. బాగున్నట్లు ఎవరు ఆపుతాం? న్యాయం ఉంది, నీతి ఉంది, ధర్మం ఉంది. 4 కోట్ల మందికి 21 సంవత్సరాల నుంచి మాలాంటి పేద బిడ్డలకి ఐడీలు ఫ్రీగా ఇచ్చింది. ఒక 1000-2000 వసూలు చేసుకుంటే డబ్బులు వస్తాయా కంపెనీకి? తీసుకుందా? ఫ్రీగా ఐడి ఇస్తే మనం ఆలోచిస్తున్నాం. అదే ముంచేటువంటి ఇక్కడ అయితే తొందరగా జాయిన్ అయ్యేవాళ్ళం. 450 వెస్టీజ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4,000 ప్రొడక్ట్లు కూడా పెట్టి మా అందరి చేత అమ్మించి డబ్బు సంపాదించుకొని ఆయన కూడా ఏదో బిర్లా లాగా టాటా లాగా పైకి ఎదగచ్చు. ఈ భారతదేశంలో ఉన్న పేదరికాన్ని ఎంతో కొంత నేను రూపుమాపాలి. అంబేద్కర్ గారు ఆయన కోసం పనిచేయలే, మహానుభావుడు. అబ్దుల్ కలాం గారు దేవుడు, ఆయన కోసం పనిచేయలే, సమాజం కోసం చేసిండు. అట్లనే ఈ కంపెనీ వ్యవస్థాపకులు శ్రీ బాలి గారు, గౌతమ్ బాలి గారు మా దృష్టిలో దేవుడు. మా అందరి ఇళ్లలో ఫోటో ఉంటుంది. పేదరికాన్ని పారద్రోలేనటువంటి దేవుడు అనుకోవచ్చా లేదా సార్?
ఏదో ఒక 5,000, 10,000, ఒక 50,000, 1,00,000 లోన్ ఇవ్వలే మాకు. మా వంశం మారిపోయింది. ఈరోజు చిన్న బిడ్డలో చిన్న కుటుంబాల నుంచి వచ్చినాం. వెస్టీజ్ జెండా మోస్తే లైఫ్లు మారినాయి. 4 కోట్ల మందికి నిస్వార్థంగా ఈ కంపెనీ సేవ చేస్తూ ఉంది. ఈరోజు అప్పుడు నా దగ్గర ఐడి తీసుకోవాలా, ఇప్పుడు ఇవ్వమంటే ఇస్తున్నా లేదా ఐడికి డబ్బు. ఒక నెల ఇన్కమ్ ఇవ్వమన్నా కూడా నేను ఆనందంగా ఇస్తాను కంపెనీకి. అడిగితే 10-15 లక్షలు అలాంటి వాళ్ళు అందరూ ఇస్తే ఎంత పోతుంది చూడండి కంపెనీకి. ఏ రోజు ఆయన ఆలోచించట్లే మీరందరూ బాగుపడండి ఈ కంపెనీ ద్వారా. అయితే డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేదు మనకు. సింపుల్ లాజిక్ అంతే. దీంట్లో టీవీలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఉందా? వాటర్ పట్టుందమ్మా. ఇది పట్టి ఎంత సార్? ఇది 20 రూపీస్ ఉంటుంది అంతే కదా సార్? అంతేనా? 20, 30? 20 రూపాయలు. 5 బాటిల్ కొంటే 100 రూపాయలు అవుతుంది. 80కి ఇవ్వమంటే 90కి ఇవ్వమంటే ఇస్తారా? 100 కట్టాలి. తయారు దగ్గర ఎంత ఉంటుంది? 4, 5, 6 రూపీస్. 6 రూపీస్ ఇంటూ 5 బాటిల్స్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ మాట్లాడాలి. ఊరకు కూర్చుంటే ఏమొస్తుందమ్మా? మాట్లాడితే మీది నాది ఒకటే పార్టీ అవుతుంది. మాట్లాడకపోతే ప్రతిపక్షం ఉంటే 30 రూపాయలు 6 5 30, 100 రూపాయలు పెట్టుకుంటున్నాం. మధ్యలో 60 నుంచి 70% పోతుందా లేదా? పోతుంది కదా. అడిగితే ఎవరైనా ఇస్తారా మనకి? ఈరోజు థమ్స్అప్ బాటిల్ 2 లీటర్ బాటిల్ 100, 110 ఉంటుంది. అది 20, 30కే తయారవుతుంది. రామరాజు షర్టు 1000 రూపాయలు పెట్టుకుంటాం మనం. 250, 300కే ఫ్యాక్టరీ దగ్గర తయారవుతుంది. నేను 20 లక్షల కియా సెల్టాస్ కార్ కొన్నప్పుడు షోరూమ్ అడిగినా, సార్ ఇది తయారు దగ్గర ఎంత ఉంటుందంటే 6 లక్షలేనంట. 6 లక్షలు మన దగ్గరకు వచ్చారు. ఎంత అయింది? 20 లక్షలు అయింది. సో ఈ కంపెనీ కూడా సేమ్ అంతే. మన వెస్టీజీ 100 రూపాయలు అమ్ముతున్నాం ఎంఆర్పి, లేదా 110 అమ్ముతున్నాం విత్ క్వాలిటీతో. తయారు దగ్గర 30 పడవచ్చు లేదా 40 పడవచ్చు. అంతే సింపుల్. 60% మధ్యలో పోతుందా లేదా? మనందరం కలిసి ఒక 100 కోట్లు బిజినెస్ చేస్తే 60% అంటే ఒక 60 కోట్లు వేస్ట్గా పోతుంది. అది సమంత, కాజల్, హీరో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, లేకపోతే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, వాళ్ళందరూ బాగా ఉన్నోళ్ళా లేనోళ్ళా? ఉన్నవాడికి మళ్ళీ దోసి పెడుతున్నాయి. కాకులు కొట్టి గత్తలకి వేయటం అనేది అంటారు కదా పెద్దలు. ఈ కంపెనీ ఎవరికి ఇవ్వట్లే. నేను అమితాబ్ బచ్చన్ అంటే కోనాయంతో ఉంటుంది, సబ్బవాడు నీకు డిస్కౌంట్ ఇస్తా. ఎసార్నో టీం తయారు చేయి, కమిషన్ తీసుకో. మీ డబ్బులు మీకే, నా డబ్బులు ఇవ్వట్లే, ఎండి గారు డబ్బులు ఇవ్వట్లే. ఆయనకు వచ్చిన ఆలోచన ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. కొంతమంది లాజిక్ చేస్తారు, ఎండి గారు ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలే. మరి ఇంతకుముందు ఎవరైనా ఇచ్చిండా? మనకి సంతూరు వాడిన పుట్టిన దగ్గర నుంచి ఎవరైనా ఇచ్చిండా డిస్కౌంట్? వెస్టీజ్ సబ్బు వాడితే లైఫ్ బాగుపడుతుంది. దీనికి పెద్దగా మేధస్సు అవసరం, సెర్చ్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? సబ్బు వాడే దగ్గర సెర్చ్ చేస్తున్నామంటే నాకు అర్థం కావట్లేదు. నవ్వు వస్తుంది కొంతమందిని చూస్తే. నేను వెస్టీజా డూమ్ డా ఏముంది అడగటానికి? ప్రొడక్ట్లు వాడండి, బాగుంటే ముందుకు రండి. ప్రతి నెల 10వ తారీఖు 4 కోట్ల మందికి అకౌంట్లో డబ్బు పడుతున్న ఏకైక కంపెనీ భారతదేశంలో. గొప్పది, గర్వంగా చెప్పుకోవచ్చు. 10వ తారీఖు డెడ్ లైన్ మాట్లాడి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకన్నా జీతాలు వెనక ముందు అవుతాయో మాకు తెలియదు. వెస్టీజ్ అంటే 10వ తారీఖు. కరోనా వచ్చినా, కరోనా అమ్మ వచ్చినా కూడా 10వ తారీఖు అకౌంట్లో పడింది. 5 నెలలు నేను లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉన్నా. నా టీం వాళ్ళందరూ ప్రోడక్ట్లు వాడుకుంటే వాళ్ళకు వచ్చింది, నాకు వచ్చింది. 1,00,000 దక్కకుండా అకౌంట్లో పడ్డది. ఎప్పుడు? 2020లో. అప్పుడు కరోనా వచ్చింది. అప్పుడు నా టీం చిన్న టీం, ఇప్పుడు చాలా పెద్ద టీం అయింది. ఇప్పుడు కరోనా లాంటిది వస్తే నాకు డబ్బు వస్తుందా రాదా? సో నేను ఇప్పుడు ఏ క్షణంలో కూడా డబ్బు గురించి థింక్ చేయట్లే. ఇంకా అది మనం వద్దన్నా 10వ తారీఖు పడతాను అకౌంట్లోకి. సమాజం అంతా దేనికోసం పరిగెత్తుతుంది? ఇప్పుడు డబ్బు కోసం. మేము ఇప్పుడు డబ్బు కోసం పని చేయట్లే. మా పని మేము ప్యాషన్గా చేసుకుంటూ పోతున్నాం. 10వ తారీఖు అకౌంట్లో పైసలు పడుతుంది. ఇది మన అందరం బాధ్యతగా చేద్దాం. 10 మందిని అవేర్నెస్ చేద్దాం. ఇలాంటి మీటింగ్లు మీరు కూడా లీడర్లు అయ్యి రేపు అన్ని ఊర్లలో మీటింగ్లు పెట్టాలి, చైతన్యం చేయాలి. దోసుకుండే కంపెనీలు గతంలో వచ్చిపోయి ప్రజలను బాగు చేయడానికి వచ్చిన కంపెనీ ఇది. హర్ వెస్టీజ్, ఘర్ వెస్టీజ్ 2030-40లో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి వెస్టీజ్ చేర్చాలి. ఆ బాధ్యతగా పనిచేస్తా ఉన్నాం. బిజినెస్ లాగా చేస్తే చాలు, మా లైఫ్లో అయితే చాలు. నేను వెస్టీజ్ ద్వారా 2017లో నా ఇన్కమ్ 5,000తో స్టార్ట్ అయింది. 50 రూపాయలు ఫస్ట్ మంత్, తర్వాత డైరెక్ట్ అయిన తర్వాత 5,000, 7, 9, 10, 15, 20, 30 కొట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు నాకు ఒక టీం వచ్చింది. దేవుని దయవల్ల చేయకపోయినా నేను ఇప్పుడు టైం పాస్ లాగా 10 రోజులు మీటింగ్లు పెట్టి 20 రోజులు నా పర్సనల్ లైఫ్ ఏదైనా ఎంజాయ్ చేసుకుంటే నా డబ్బు నాకు వస్తుంది ఇప్పుడు. కానీ అలా చేస్తున్నావా సార్?
దేవుడు ఇచ్చినటువంటి ఒక భక్తితో, భయంతో, బాధ్యతతో చేస్తున్నాం. గంటలు కూడా వేస్ట్ చేయకుండా మీటింగ్లు పెడుతున్నాం. దీంట్లో మీలో మీ భాగస్వామ్యం, మీ యొక్క ఆశీస్సులు, బ్లెస్సింగ్స్, మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చా లేదా? ఎంఎస్ఆర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడే నాకు తోడేయండు ధనలక్ష్మి శేఖర్, తోడేయండు మన బలం సింగ్ సార్. ఇట్లా ఒక్కొక్క లీడర్ తోడవుతూ ఉంటే నా బలం పెరిగింది. వాళ్ళు లీడర్లుగా తయారై ఇప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళి మీటింగ్లు పెడతాం. దాదాపు మన అసోసియేషన్లో రోజుకు ఒక 100-200 మీటింగ్లు జరుగుతాయి. లీడర్లు తయారైంది. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం ఎంఎస్ఆర్ మీటింగ్ పెడితే మీటింగ్ ఉంది, ఒకవేళ ఎంఎస్ఆర్కి ఏమన్నా అయితే మీటింగు. అప్పుడు నేను ఆలోచించేది వ్యక్తి కాదు, వ్యవస్థగా రూపాంతరం చెందాలి, నాయకత్వాన్ని తయారు చేయాలి, నాయకులను తయారు చేసి సొసైటీకి తయారు చేయాలని చెప్పేసి ఈరోజు కొన్ని 100 మంది లీడర్స్ని తయారు చేస్తే మీటింగ్లు వెళ్ళి వాళ్ళే ఊరు వాడ తిరిగి మీటింగ్స్ పెడతా ఉన్నారు. అందుకే ఈరోజు నెలకు 12-13 కోట్లు మన టీం సేల్ వస్తుంది. నేను ఇంట్లో పర్సనల్గా ఒక 2-3 వేల ప్రొడక్ట్స్ తీసుకుంటాను మంత్లీ. మన కథ అంటాను, సార్ మీకు 15 లక్షలు కదా, మీరు ఎంత కొంటారు ప్రోడక్ట్ కొనండి. ఎంత ఏముంది, నాకు ఒక సోప్ సరిపోతుంది నెలకి. 15 లక్షలు వస్తున్నాయి, 15 సోపులు అయితే రుద్దుకోలేను కదా, అరగదు మన సోప్ తొందరగా కూడా. చాలా బెస్ట్ క్వాలిటీ సార్. ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. ఈ కంపెనీ ఏమన్నా స్వార్థంతో కంపెనీ ఆలోచిస్తే 400 ప్రోడక్ట్లో ఉండాల్సిన రూల్ ఏం లేదు కదా, ఇంకా ఎక్కువ పెట్టుకొని అమ్ముకోవచ్చు. లేదు, ఐడి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను పోతే నా భార్యకి పైసలు ఇవ్వాల్సిన అవసరం కానీ ఇస్తుంది సార్ కంపెనీ. చాలా మంది తెలియక తినేదో చిన్నగా చూస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళకు తెలియక మనం 10 రూపాయలు నోటు ఇచ్చినా కింద వేస్తాడు, 2000 రూపాయలు బెండ్ ఇచ్చినా తెలియక. దీన్ని కూడా తెలియక గుర్తించట్లేదు సమాజంలో చాలా మంది. ఎస్టీజీ ఎవరి కోసం? రిటైర్ అయిన వాళ్ళు చేయొచ్చు, స్టూడెంట్స్ చేయొచ్చు, జాబ్ వాళ్ళు. ఇప్పుడు నీకు 1 లక్ష వస్తుంది, చేయి, పార్ట్ టైం చేయి. ఇప్పుడు 3 లక్షలు వచ్చి మా దయాకరణ్ సార్ చెన్నైలో నిద్రపోకుండా పరిగెత్తున్నాడు, వెస్టీజ్ అని. వాళ్ళ టీం వాళ్ళ కొలీగ్స్ అంటారంట, నీకేం రాయి, నీకు ఎవరు పట్టించండి వెస్టీజ్ పిచ్చి అంటారంట. ఇద్దరికి భార్యాభర్తలకు 2.5-3 లక్షలు వస్తున్నాయి. నువ్వు సాఫ్ట్వేర్ సబ్బులు అమ్ముకోవడం ఏంటంటున్నారంట వాళ్ళు. వాళ్ళకి సబ్బుల కంపెనీ లాగా కనపడుతుంది. మనం ఏం చేద్దాం? నేనేమో అరే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో నేను కొంతమందికి హెల్ప్ చేయాలి, కొంతమందిని తయారు చేయాలని ఆ భావాలతో ఏమి వచ్చిండు. వాళ్ళే సబ్బుల కంపెనీ లాగా వాళ్ళు చూస్తున్నారు. ఎవరికి ఎలా చూస్తే అలా కనపడుతుంది. ఓకేనా? మీరందరూ కూడా బాగా చూడండి, వెస్టీజ్ మంచిగా చూడండి, మంచిగా కనపడుతుంది. స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలి ఏంటి పెద్దగా రీసెర్చ్ అవసరం. దీనికి ఒక ప్లాన్ ఉంది, సిస్టమ్ ఉంది. వీళ్ళందరూ నేర్చుకున్నారు. కొంచెం మాతో ఒక 2-3 మంత్స్ జర్నీ చేస్తే మీరు ఒక లీడర్ వచ్చి మాట్లాడుతుంది. స్పెషల్గా ఇప్పుడు నేను జర్నలిస్ట్ నుంచి వచ్చాను సార్, నేను సపరేట్గా రాజ్యాంగం రాయాలని దీంట్లో ఏమి కానిస్టేబుల్ అయినా, కండక్టర్ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, డాక్టర్ అయినా ఇది ఒకటే సిస్టమ్. ఎస్టీజీ ఇస్ ద ఈక్వల్. ఏదో కొత్తగా నేను వచ్చినాను, నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలి డూమ్ డామ్ ఏం లేవు. చాలా మంది అట్లా స్పెషల్గా చేయాలని చేతులు కాల్చుకొని ఇంటికాడ కూర్చున్నారు. సిస్టమ్ ఇస్ ద సిస్టమ్. అవునా కాదా? 1 కోటి రూపాయల కారు అయినా చక్రం రౌండ్గా ఉండాల్సింది. టాటా, ఇది మన టాటా ఈ స్టార్టింగ్ కార్లు ఉన్నాయి కదా, ఓల్డ్ ఈ టాటా ఇండికా టాటా అవి ఉన్నాయి కదా కొన్ని, దానికైనా రౌండ్ చక్రం. అది 1 కోటి రూపాయల కారు కదా, చక్రం రౌండ్ వద్దు, నేను ఇట్లా పెడతానంటే కుదరదు. ఎస్టీజీ ఒకటే ఫార్ములా వాడాలి, బాగుంటే ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో, గూగుల్లోకి వెళ్ళి కొన్ని 100 లక్షల వీడియోలు ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది. నెలకి 1.5 కోటి తీసుకునే వ్యక్తి మనకు ఢిల్లీలో ఉన్నాడు, సిద్ధార్థ సింగ్ మన గురువు. నెలకి 1.5 కోటి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి. ఆయన టీం ఎక్కడ ఉందంటే నా టీమే 1 లక్ష ఉంది, నాలాంటి వాళ్ళు ఆయన కింద కొన్ని వేల మంది ఉంటారు. సో ఆయన టీం ఎంత ఉంటుంది అంటే లిమిటెడ్, అన్లిమిటెడ్. అవునా కదా? మరి పెద్ద టీం ఉన్నప్పుడు పెద్ద డబ్బు రావాలా లేదా? సింపుల్. నెలకి 1.5 crore సిద్ధార్థ సింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి. చూడండి, మీకు ఎవ్రీథింగ్ గూగుల్లో అవైలబుల్ ఉంది. వెస్టీజ్ చూడండి, తెలుసుకోండి. మెల్లమెల్లగా మీరు 10 మందికి మంచి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వెస్టీజ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి